అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన ఖచ్చితంగా అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈరోజు లాస్ట్ రోజు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, నేను రాసిన మొదటి సాంగ్ రిలీజ్ అవబోతోంది. నాకు తెలుసు మీరు అందరూ ఆ సాంగ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారని. నా సంతోషం ఏంటంటే, దైవజనులు చార్లెస్ జాకోబ్ గారి చేత, ఫిలిప్ జాకోబ్ గారి చేత ఆ సాంగ్ రిలీజ్ అవబోతోంది. సో మీరు ప్రార్థించండి. నా ఆశ అంతా ఒకటే, ఈ పాట అనేక మందిని బలపరచాలని. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. ఇంకా మన ఆత్మీయ ప్రయాణం భవిష్యత్తులో చాలా అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనందరి జీవితంలో రకరకాల పరిస్థితులు, అప్పులు, రుణబాధలు, హృదయములో మానసిక వేదన, చేతుల్లో చిల్లుగా కూడా లేదు. పిల్లల్ని చదివించలేకపోతున్నాం. ఉద్యోగాలు చేస్తున్నాం కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు రావట్లేదు. వివాహాలు చేసుకున్నాం, అందులో కూడా సంతోషము, సమాధానం మనకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా నష్టమే, ఎక్కడ చూసినా ఇరుకు ఇబ్బందులే. ఇలాంటి పరిస్థితుల మధ్యన మనం ఒంటరిగా కూర్చొని ఎక్కువ ఏం ఆలోచిస్తుందో తెలుసా? నాకెందుకు ఇలా జరగాలి, నాకు మాత్రం ఎందుకు ఇలా జరగాలి, నా కుటుంబానికి ఎందుకు ఇన్ని పరిస్థితులు రావాలని రకరకాల ఆలోచనలు కలిగి ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు తన పిల్లల్ని ఎప్పుడు నష్టపరిచే దేవుడు కాదు. తన పిల్లలు ఎప్పుడు అవమానం మధ్యన ఉండాలని కోరుకునే దేవుడైతే ఆయన కాదయ్యా. నేను మాట అంటాను, ఈరోజు ఎన్నో అపాయకరమైన పరిస్థితుల మధ్యన మీరు వెళ్తున్నారు, కానీ ధైర్యం తెచ్చుకోండి. అపాయం వెనకాల నా ప్రభు ఉపాయాన్ని దాచారు. ఎన్నడూ తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదాయన. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రభు మనకి సమాధానాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, హాని చేసే దేవుడు కాదు. మరి ఏంటన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య మేము నడుస్తున్నామంటే, నేను అంటాను, బట్టల షాప్లో ఉన్నప్పుడు అన్ని బట్టలు బాగుంటాయి, కానీ ఉతికినప్పుడే అసలు రంగు బయటపడుతుంది. ఈరోజు ప్రభు నిన్ను కొన్ని శోధనల మధ్యన, కొన్ని ఓటముల మధ్యన ప్రభు నిన్ను నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? నీ చుట్టూ ఉన్నవారు ఎట్లాంటి వారో, నేను నిజంగా వారు ప్రేమిస్తున్నారో లేదో, లేకపోతే నువ్వు పడిపోతే నిన్ను భుజం తట్టేవారు, నిన్ను లేపేవారు ఎవరన్నా ఉంటారో లేదో నీకు తెలియడానికి ప్రభు కొన్ని పరిస్థితుల మధ్య దేవుడు నడిపిస్తారు. అందులో నీ భక్తి కూడా పరీక్షించబడుతుంది. కానీ నువ్వు ఆ పరిస్థితుల మధ్య నువ్వు నిలబడగలిగితే, ఆ పరీక్షలను నువ్వు గెలవగలిగితే, దేవుని ఉన్నతమైన కార్యాలు ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు రుచి చూస్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రభు సందులో ఇలా ప్రార్థించాను, నాకు మాత్రం ఎందుకు రావాలి ప్రభా? అయ్యో, చాలామంది నాకన్నా ఎక్కువ పాపం చేస్తున్న వారు ఉన్నారు కదా, లోకములో హంతకులు లేకపోతే వ్యభిచారులు చాలామంది ఉన్నారు కదా, నాకు మాత్రం ఏంటి ఇలాంటి శిక్ష అని ప్రభు సందు ప్రార్థించగా దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యా, కొన్ని పరిస్థితుల మధ్య మిమ్మల్ని నడిపించడం గల కారణం ఏంటో తెలుసా? కీడు నుంచి తప్పించడం మాత్రమే కాదు, దేవుని నామం మహింపరచడానికి రోగం నీకు వచ్చిందని చెప్పగానే నన్ను నేను ధైర్యపరుచుకున్నాను. ప్రభు సందుకు వెళ్ళి, ప్రభా నేను పశ్చాత్తాపడతానయ్యా, నా పాపం నుండి విడిపించు ప్రభా అని ప్రభు సందు ప్రార్థించగా దేవుడు నన్ను దర్శించి ఒక మాట చెప్పారు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తానని ప్రభు లేఖనాల ద్వారా మాట్లాడారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కీడు వెనకాల నా ప్రభు మేలు దాచాడు. నాకే ఎందుకు ఇలా జరిగిందని నువ్వు అనుకోద్దు. ఎందుకంటే నీకు జరుగుతుందంటే ప్రభువుకి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయని నువ్వెప్పుడు మర్చిపోద్దు. నువ్వు ఓడిపోతున్నావంటే దాని అర్థం దేవుడు రాబో దినాలు నీకు ఘనమైన విజయాలు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నానని దాని అర్థం. ఈరోజు నీ చేతులు ఏమీ లేకపోవడం గల కారణం ఏంటి తెలుసా? దేవుడు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నారు. రేపటి రోజు ఇదే చేతులు అనేక మందికి ఆదర్శవంతంగా, అనేక మందిని పోషించే చేతులుగా నా ప్రభు మార్చబోతున్నారు. నాకెందుకు ఇలా జరిగిందని నిరుత్సాహపడద్దు. ఓటముల మధ్య నిలబడండి. గొప్ప విజయాలు నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.